ఆహా చెప్పిండు చెప్పిండు మల్లొక్క ముచ్చట చంద్రి కాక చెప్పేసుడు మల్లొక్క ముచ్చట ఏందనుకుంటారా చెప్తారా వెల్కమ్ టు దుమ్ము దుమారం ఏంది ఇంగ్లీష్లో సురువు చేసిన అనుకుంటారా ఇప్పుడు కథ గదే చెప్పు చెప్పు చంద్రం నువ్వు చెప్తానే ఉండు మేము వింటూనే ఉంటాం ఇప్పుడు మళ్ళీ చట్టం తెచ్చినావు కదా ఆంగ్ల విద్య కోసం అదే మాకెరికేనా పోయిన 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద ఏం చెప్పినావు తెలంగాణ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నావు ఉచిత విద్య ఏమో కానీ పొరగాలు బయలుపోయే పరిస్థితి లేదు బల్లలా పాయకాళ్ళు మొత్తం ఆగమునే కథ సవలతులు లేవు అవి చూడక కానీ ఈ చెప్పు నువ్వు ఎన్ని చెప్తలేవు మేము ఎన్ని వింటలేవు కొత్త చట్టం తేవాలి మళ్ళీ కోట్ల బడ్జెట్ పెట్టాలి కథ చెప్పు చంద్రి చెప్పు మళ్ళీ ఒక కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండుల్లా ఇక చూడుర్రి ఆ చట్టం ఈ చట్టం అన్ని చట్టాలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం అదొకటి తీసుకొచ్చి మంది నెత్తులు వేయాలి కదా ఇక చూడుండ్రి ఇక పాస్వాన్ల రాజుగాడు బురుసు లేక బూరు వీక్కొని దోమిండి అన్నట్టు మేమేమన్నట్టు చెప్పు అప్పుడు ఏమనుకొచ్చినావు నువ్వు పెడతామంటే మేము అద్దానవా ఒక మాట చెప్పు నువ్వు పెడతామంటే అద్దానవా ఇంగ్లీష్ మీడియమే చేస్తా అంత అంటివి మా కొడుకులకి ఇంత మంచిగా అవుతుంది అని చెప్పి మేము కూడా చెయ్యండి సారు అని మీకే అంటివి కేజీ టు పీజీ అంటివి సరే అది కూడా బాగా అవుతుంది మాకు కూడా పైసలు తగ్గుతాయి సర్కారు మీదే ఉంటుంది కదా అంత భారము మమ్మల్ని మంచిగా చేస్తుంది కదా అని ఇట్లా అనుకుంటువి కానీ నడుము ఇట్లా నారాయణ అన్నట్టు మొత్తం నిండా ముంచే కథనే చేసుకొస్తేవి ఒకటి కూడా చేయకపోతేవి ఉన్నట్లనేమో సౌలతులు ఏం లేవు మొత్తం పాకురు పట్టిన గోడలు గీక్తే మొత్తం రాలేటి సిమెంటు ఇసుక తంతెవాడిపేట గోడలు ఇవే ఉన్నాయి నీ పాలనలా ఇప్పుడు ఏమన్నా కొత్తగా చెప్తున్నా అవి ముచ్చట్లన్నీ ఇన్న ముచ్చట్లే మళ్ళా దీనికి అందరు మంత్రివర్గ సమావేశం పెట్టి ఇక మొత్తం అన్ని ఆంగ్ల మాధ్యమాలు చేతముండి ఇక కొత్తగా వచ్చిన పోరగాళ్ళు అందరూ కూడా ఇంగ్లీషే కోరుకుంటుండ్రు ఇక అలా తెలుగు సబ్జెక్ట్ ఒకటి పెడదాము అన్ని సర్కారు బడులు చేస్తామని చెప్పి 7,289 కోట్లతోని ఇక మంచిగా స్కూళ్ళు ఖరారు చేస్తాడట చూడుండ్రి ఇక ఎట్లున్నదో ముచ్చట ఇక మళ్ళీ ఇంట్లో ఈ ముచ్చట గుర్తు చేసుకుంటా ఇంకోటి కూడా చేసిండు ఇక ధాన్యం ముచ్చట మర్ర తీసుకొని వచ్చిండు ఇంకా తోడేమన్నా ఉన్నాయి ఆడిడ కుప్పలల్లో రాసులల్లో అవి కూడా ఎత్తిపోసుకోండి ఎందుకట్లా మా వాళ్ళని ఇచ్చేస్తున్నారు అని అనుకుంటే ఆడిపోసుకున్నాడట ఇక అవిటిని కూడా నేను కలిసేటందుకు పోతా వరంగల్కు వాళ్ళకిళ్ళకు రైతులను కలిసేటందుకు పోయి అందరిని పరామర్శించి వస్తా నష్టపరిహారం కూడా ఇంత ఇస్తా అనుకుంటా మాట్లాడిండట కానీ ఎందుకో ఒక టూరు క్యాన్సిల్ అయిందట మరి ఎందుకన్నట్టు అక్కడ క్యాన్సిల్ అయ్యే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వకపోతివి ఎందుకు కాక దీని ఇంట్లో మనవే దీని ఇంట్లో పీనుగల్లి కసుడూరి ఇటు ఈలను పట్టింది అటు ఆలను పట్టింది అనుకుంటా ఇటు అటు పోయి ఈ తేప ఎర్రగడ్డలు ఉన్న మానసిక రోగులు కూడా పట్టేసింది ఇక అదే ఇక దమ ఖరాబ్ అయ్యి దవాఖానలో పడతారు కదా ఈఎస్ఐ ఎర్రగడ్డ అవి ఆ దవాఖానలో పోయి వాళ్ళని కూడా పట్టిందట ఎవరిని వదులుతలేదు జాగ్రత్తగా ఉండు సాప కింద నీరులే మొత్తం తడుపుకుంటూ వస్తున్నది పైలం ఓ భగవంత తిన్న తిండి పోయిన పడతలేదు కదనే పన్న కూడా నిద్ర పడతలేదు కదనే ఏడవైనా నువ్వే ఉన్నావు కదనే నీ ముదిరిష్టవు కరోనా పాడగాను ఓమెకు రాను ఈ రెండు కూడా మీకు చేతులు జోడి చెంత మొక్కినా చేతులు జాడి చెంత చాపించినా కూడా ఎటు పోతలేరు మీరు ఈయనే చుట్టుకొని ఇక్కడనే ఉంటున్నారు ఇక చూడండి మళ్ళీ రాష్ట్రంలో కొత్తగా 2,447 కేసులు తయారైనాయట ఇక దీని అవ్వనో దీని చెల్లెలో ఏం పాడో ఇది ఓమెక్రాన్ కూడా ఎంబడి పెట్టుకొనే వచ్చింది ఇక ఆడిడ చూడబోయిన డాక్టర్లు కూడా బాగానే అంటుకుంటున్నదట ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉన్నది కదా పిచ్చి హాస్పిటల్ అందులో కూడా 57 మందికి వచ్చిందట చూసిండ్రా ఇక మనకే కాకుండా అన్నున్న వాళ్ళకు కూడా బాగానే చుట్టుకపోతున్నది ఎప్పుడు పోతుందో ఏం పాడో అనుకుంటే ఎంత చాపించినా కూడా పోతలేదు దీని ఇంట్లో పీనుగు ఎల్లా ఇక నువ్వు చేయబట్టి మా పోషటి సారు పోరగాళ్ళ చదువులకు అన్నిటికీ ఎసరు పెట్టుకొస్తున్నాడు ఇక యూనివర్సిటీలలో కూడా పరీక్షలన్నీ వాయిదానే పడ్డాయట మా పోషటి సార్ మీద కోపంతో ఇట్లా వచ్చినావా ఏం పాడా అప్పుడు పారాసిటమాల్ గోలు వేసుకుంటే తగ్గిపోతుంది అది ఉత్తదే మాస్కు లేకుండా సరే ఎందుకు అధ్యక్ష దానికి మాస్కు అని అన్నాడు కదా దాన్ని పట్టుకొని ఇట్లా ఇంతగానం పంతం చూపిస్తా నన్నే అంటారా అని అనుకుంటూ వస్తేవో ఏం పాడు ఇంకిడుస్తలేవు నీ దెబ్బకు సార్ మళ్ళా మంత్రివర్గ సమావేశం అంతా కూడా పెట్టి నువ్వు నీ గురించి మాట్లాడుకున్నారు ఇక ఏమేమి అనుకున్నారు ఇక ఇట్లున్నది మొత్తం మీద ముచ్చట జర భద్రంగా ఉండి మాస్కులు గీసుకులు పెట్టుకొని అవసరం అయితేనే బయటికి వండి చెప్తున్నావు మరి పైలమా కాక నిన్న క్యాబినెట్ సమావేశం అయితే పెట్టింది కానీ బయటకు వచ్చి మా రాహుల్లో వాళ్ళను వీళ్ళని అయితే విలువలేదు మరి అదే మాత్రం ఉందో తెలియదు కానీ వరంగల్ టూర్ ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాడు గా వరంగల్ టూర్ కంటే గిట్టుపో రాదు సారు రైతులు చచ్చిపోయారు తమ ఆయామల గాలి ఇళ్ళ పొట్టి పోతాయి కదా అసలు నిజం తెలిసేది ఆడికి పోవు నువ్వు నీ సంగతి నాకు తెలియదా ఆడికి పోకుండా ఈడికి పోతా అంటావు ఇది క్యాన్సిల్ చేసి ఇంకొక ఆడికి పోతావు అది ఏడుకో మా జనాలకు కూడా తెలుసు బాగా ఓ చింతకింది రాజా వస్తానన్నాడట కదా ఇటు దిక్కు చూడడానికి పంటలు గింటలు ఎట్లున్నావు ఏం కథనో రాడన్నాడట నీకెవరన్నారే మర్ర క్యాన్సల్ చేసుకున్నాడట లేకపోతే మీకు ఆ వార్తల్లో కూడా ఇచ్చిండ్రు అందరు కలిసి నిన్న బాగానే చర్చించుకున్నారట మళ్ళీ ఏమైంది ఎప్పుడో క్యాన్సల్ చేసుకున్నారు ఇక చూసినారులా నిన్న మొత్తం మీద ఇక మంత్రివర్గ సమావేశంలో వరంగల్ టూర్ పోదాం ఇక ఆడ పోయి రైతులను అందరినీ పరామర్శిద్దాము వరి గిరి ఏం సంగతి ఎక్కడ పంటలు అన్నీ లాస్ అయినాయా లాభమైనాయా మరి ఇక ఉన్నాయా ఇంకా మిల్లులలో లేదా అనుకుంటా
రైతులందరినీ ఇక అరుచుకొని పోతా అని చెప్పిండు కదా. ఇక ఇట్లా మొత్తానికి ఈ విధంగా డిసైడ్ చేసిర్రట. కానీ పొద్దు ఊకేటాలకు ఏమైందో ఏం పాడో ఏమనుకున్నాడో మరి. ఇక వరంగల్ టూర్ ఆయనతో మొత్తం మీద క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇక మా వాళ్ళే పోతారు నేనెందుకు అనుకున్నాడో ఏం పాడో. లేదంటే ఇక అస్సలు ముచ్చట ఏమున్నది, ఇక ఆడికి పోతున్నంటే దళిత బంధు ఏది రైతు బంధు గింతేనా, మరొక గొర్రెల విడితెప్పుడు ఆ విడితెప్పుడు పోరగాళ్ళ బళ్ళు ఎప్పుడు అనుకుంటా మీద పడి ఇక ఆయనతో కరవగలరు అనుకున్నాడో ఏం పాడో. ఇక ఆ ముచ్చట మీద మొత్తం మీద క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మీడియా అన్నలకు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిండట. ఇది ఎక్కడి కథ సారు మాకు అర్థం కాదు అని అంటున్నారు పబ్లిక్. ఇక మీదికేని మాలు కలిపి గోడ కొట్టాలి కదా, రానందుకు ఏదన్నా ఒకటి చెప్పాలి అనుకుంటా. ఇక మొత్తం మీద రైతుల గురించి ఈడ మొత్తం నిన్న పెట్టిన దాంట్లో చర్చించినాం. ఇక క్యాబినెట్లా మీ గురించి అన్ని మంచిగానే చేస్తాం. ఇక ఇదివరకు కూడా లేని అన్ని ఇప్పుడు తీసుకొని వస్తాం, సౌలతులు కల్పిస్తాము. ఇక మొత్తం మీద మళ్ళీ మిల్లులల్లో ఇంకెంత ఉన్నదో ఆయనతో కూడా మేమే ఎత్తిపోసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు. ఇక ఏందో ఏమో కథ సారు నాకు అర్థమే అవుతలేదు అని అనుకుంటున్నారు చూడరు పబ్లిక్ మొత్తం మీద. మరి నీ గురించి ఇంత మాత్రం అనుకోరా చెప్పు. కరోనా రాని దాని అమ్మమ్మ రాని ఉన్నోని ఆమ్దాని ఇంకిత మీదికి పోయింది, లేనుంది కిందనే వాడి ఉన్నది. ఇక ఏమున్నది వాళ్ళు 1% ట్యాక్సీలు కట్టినా ఇక్కడ బతుకులు వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు అట్లా చేస్తారా? అట్లుండదు. వాళ్ళ రోకు మన సర్కారు వాళ్ళే ఉంటారు, మనం ఉంటామా? వాళ్ళు మన రోకు ఉంటారా? సర్కారు మటుకు బాగానే సాయం చేస్తుంటుంది, ఇక ముచ్చట మటుకు మన మీదకి దోస్తుంటుంది. ఇక చూడుండ్రి వెనకడికి సామెత ఉండే, ఉన్నోడు ఉంచుకొని ఏడిస్తే లేనోడు లేక ఏడిచిండట. ఏమవుతున్నది మీకు గంతగానం ఉన్నది కదా, జర్రంతా పెడితే ఏమవుతున్నదో మాకు ఇంత పక్క పంట వేస్తే మేము అందరం బతుకుతాం కదా. జర్ర ఆగుండి. ఇక మీకు సర్కారు కూడా 1% 2% తీయనీకే ప్రయత్నిస్తున్నదట. ఎందుకంటే మీ దగ్గర బాగానే ఉన్నాయి కదా. రానుల ముచ్చట అర్థమవుతున్నదా? బిలియనియర్లు ఉంటారు కదా, టాటా బిర్లా అంబానీ అసుంటోళ్ళు. ఇక అసుంటోళ్ళు చాలా మందే ఉన్నారు భూమి మీద. ఇక వాళ్ళకు సంవత్సరం ఇన్కమ్ ఎంత ఉన్నదంట తెలుసా? మన కేంద్ర బడ్జెట్ దగ్గర ఉన్నది కన్నా 41% ఎక్కువ ఉన్నదట. ఓ బో మూతి మీద ఏలేడ్చుకునే కథ కచ్చింది చూసిండ్రా. 1 కాదు 2 కాదు 41% ఎక్కువ ఉన్నదట. 53.2 లక్షల కోట్లు ఉన్నదట. చూడుండ్రి అప్పో ఇది ఎక్కడ కథనో ఏం కథనో చూసిండ్రా. బిలియన్ల కథ ఎట్లున్నదో. ఇటు కరోనా రోగం వచ్చి ఎంత కొట్టి తాగమైనా కూడా ఇక అక్కడిదక్కడ వెరుక్కుంటూనే పోయింది. ఎందుకంటే మనం మర్ర సౌలతుల కోసం అన్ని కొనుక్కున్నాం కదా ఇక్కడికేనే. ఇక సర్వేల మీద సర్వేలు చేసి రిపోర్ట్ల మీద రిపోర్ట్లు రాసి ఆక్స్ఫామ్ రిపోర్ట్ వాళ్ళు ఇట్లా ఇక బయటికి తెచ్చిర్రు చూడుండ్రి. 25 ఏళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అంట. గాలి దగ్గరికి జర్రంతా మనం ఒక్కొక్క % గాలి ఇస్తే ఇప్పుడు ఆ ఉపాయం మీదనే ఉన్నారట. ఎవరెవరి దగ్గరికైనా ఎంతెంత తీసుకుంటే ఏమేమి చేయొచ్చు, ఎన్నెన్ని వద్దులు బతకచ్చు అనేది ఇప్పుడు చెప్తూ ఒప్పారు ఇనుర్రి మరి. ఇక బగ్గ బలిచిన వాళ్ళు ధనవంతుల దగ్గరికి ఒక 10% ట్యాక్స్ అదనంగా వేసినాం అనుకో, ఇక దానికి 17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు వస్తాయట. చూడుండ్రి ఒక్క మాటనా 2 మాటలా ఇక్కడ చూడుండ్రి. ఇక 98 మంది ఉన్నారు చూడు. 98 మందికి ఎస్టిమేట్ ఒకవేళ ఆయుష్మాన్ భారత్ పథకం 7 ఏళ్ళు నడిపించచ్చట. చూసిండ్రా. ఇక ఒకవేళ అలా దయ ఉండి 4% కనుక ఇచ్చిండ్రు అనుకో, దానికి 17 ఏళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఉత్తిగానే నడిపించచ్చట. చూసిండ్రా ఎట్లున్నదో. 4% ఇస్తే బాగుండే సార్లు మీరు మంచి మనసుతోనే. అర్థమవుతుండొచ్చు కదా ఎంతగానో ఉన్నదో బిలినియర్ల కథ. కొత్త చట్టాలు తీసుకొస్తా అని చెప్తే మోడీ తాతకు రైతుల కథ ఏందో తెలిసింది కదా. వాళ్ళ తాకతేంది వాళ్ళ హౌ కథ ఏందనేది చూపించారు. కాబట్టి ఇక ఊక రైతుల జోలికి ఎందుకు ఏం కథ అనుకున్నారో ఏమో చిన్నగా ఎరువుల ముచ్చట్లు కూడా దిగి వస్తున్నారు. ఇక మరి ఈ మొత్తం ఈ లెక్కంతా ఈ కథ అంతా నాదే గెలిపాటోడేమో ఇంకా మరి పోసేటి కాక. రండి మన పోసేటి సారు ఏ పొద్దున్న ఎన్నడన్నా గల్లి ఎగిరేసింది చూసిండ్రా మీరు. చేతులతో అట్లా ఇట్లా బాగానే అన్నాడు, కానీ ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద మాత్రం కంపల్సరీ గల్లి ఎగిరేస్తాడు అని అనుకుంటున్నారు చూడండి పబ్లిక్ బయట. ఇక కేంద్రము 1.41 లక్షల కోట్లు మొత్తం కేటాయించనున్నది కదా రైతులకు. ఈ ముచ్చట మీద ఎవరు మాట్లాడలే, నేనే మాట్లాడినా, నేనే లేఖలు రాసిన. కేంద్రము మెడలు వస్తా తొడలు కొడతా అనుకుంటా నేనే మాట్లాడిన తప్ప ఎవరు మాట్లాడలేరు. ఇక అందుకనే కేంద్రం చూడండి సప్పుడు దాకా మాటిని సడి సప్పుడు లేకుండా గిట్లా ప్రకటనలు ఇస్తున్నది. ఇక మొత్తం మీద రైతులకు అన్నిటికీ సబ్సిడీ మీద ఇస్తాము అన్ని. ఇక పెంచేది 50 రూపాయలు 100 రూపాయలు అన్ని కూడా బంద్ పెట్టుకుంటాం అనుకుంటా అంటున్నది అని అంటున్నాం. సారో మాకు అర్థం కాదు అంటే అసలు నీ ముచ్చడినే ఇచ్చిండ్రు రగాలు లేదా అని అనుకుంటా పబ్లిక్ సందేహాలు ఉన్నారు అనుకో రాదురి. మరి వాళ్ళని వీళ్ళని అంటున్నావు తాత కరెక్ట్, కానీ మునుపు నువ్వు అన్న ముచ్చట్లేమని ఆదుకున్నాయా? అప్పటికి నేను ఉత్తగానే ఇస్తా మీకు అన్నిటికీ ఎరువులు ఎందుకు. ఇక కేసీఆర్ రైతుల కోసమే పుట్టిండు అనుకోవాలి మీరు అందరూ కూడా అని అనుకుంటా. ఎరువులు అన్ని ఉత్తగానే ఇస్తాం మీ ఇంటికి అనుకుంటావు చెప్తివి కదా. అవుటి ఈసు లేదు పాసు లేదు. ఆ ముచ్చట ఓపరి యాద్ తెచ్చుకో మరి దిమాకులకు సరేనా అని అంటున్నారు చూడండి పబ్లిక్. వాజీవే ఇక్కడ తెలంగాణలో ఊపేసి పెట్టిరు కానీ మళ్ళీ యూపీకి పోయినారు ఆడ ఊపుతావని. మామూలు ఉన్నది కారువల కథలు, మామూలు ముచ్చట కాదు. తలసానికి ఆడ సీట్ ఇచ్చేటట్టే. మరి ఇల్లే చెప్పుకుంటారో వాళ్ళు చెప్తారో తెలియదు, కానీ చక్కర్లు కొట్టిస్తుంటారు కదా నౌకర్దారులు ఉంటారు కదా మధ్యలో మీడియా నౌకర్దారులు, అవి వాళ్ళతోటి ఇట్లా ఆడిస్తుంటారు కథలు.
అరే ఆడగాదు ఈడగాదు అమీనుల్ల జాడగాదు తెలంగాణలో అయిపోయే యూపీల టీఆర్ఎస్ జెండా వాతుదమిగా చూసిర్రా మొత్తం మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ కథ మీదనే ఉన్నారు. ఇప్పుడు ఈడైపోయే ఆడైపోయే ఈడ మనల్ని విమర్శకులు ఎక్కువ అయిపోయినారు రా, ఎట్లా చేద్దాం రా అనుకొని బాగా ఆలోచించుకున్నారు. ఏం పాడో ఇడికేని పోయేటట్టే ఉన్నాము, మళ్ళీ గవర్నమెంట్ మనది వస్తుందో రాదో నాయన అని ఇద్దరు కూడా మాట్లాడుకున్నారో ఏం పాడో. ఇక ఇడికేని తీసుకపోయి ఇప్పుడు ఇక యూపీలో కూడా మన కారు నడవాలి, ఇక ఆ జెండా వాతాలే మనం అనుకుంటున్నట్టున్నారు. ఇక ఆడికి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ముందుగాల పంపించేటట్టున్నారు. ఇక క్యాంపులు బాగానే పెట్టి ఆడ పోటీ చేయడానికి మంచిగానే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇక ఈ ముచ్చడం మీద ఇక్కడ మనం బదలామైనాము, వేరే దగ్గరనైనా మనం గెలిచి ఇది అది రెండు కలిపి ఇక కేంద్రం మీద మనం మీసాలు దింపాలన్నట్టే చేస్తున్నారు. ఇక కేంద్రం ఆగడాలు అన్యాయాలన్నీ బాగా ఎక్కువైపోతున్నాయి, మేము ఇక ఆడ పోయి సరళ చేసిన దాకా కుదరది అని అనుకుంటా ఇక బాగానే నరికిండ్రు. ఇక ఉత్తరప్రదేశ్లో పోయి సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నారట. ఇట్లా కూడా గుసగుసలు వినబడుతున్నాయి. మరి అలాకు మద్దతు ఇస్తారో ఇక మరి జర్రంతా సంధిస్తే మీ కారు ఆనిచ్చి ఇక ఆడ డీజిల్ పోసుకొని కొండ పోతారో ఏం పాడో మాకు అర్థం కాదు. ఇక ఇట్లా కూడా ఉన్నది మీ దగ్గర మరి కథ. లేదంటే మరి ఇక జర్రంతా జాగిస్తే ఈ సందకు జరుపురా అంటే ఇల్లంతా నాది అన్నట్టు అట్లా కూడా ఉన్నాయి కదా మీ దగ్గర చేతలు. ఇట్లా చేయగలరు మరి, జర జాగ్రత్తతో ఉండుర్రు అక్కడ ఉన్నోళ్ళు. ఇగో సర్కారు వాళ్ళు సిల్కకి చెప్పినట్టు చెప్తున్నాం, ఎలకలో ఈయన చెవులు మళ్ళీ ఎక్కడ ముచ్చట అక్కడ వేయకూరి, ఖచ్చితంగా టెస్టులు చేపిరి, కరోనా పెరుగుతున్నది అని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మరి చూడాలి సర్కారు వాళ్ళు అన్ని వేల టెస్టులు చేపించి జనం కొరకు ఏం మాత్రాలు తీసుకుంటారు, ఏం జాగ్రత్తలు చేస్తారు, ఏం కథ అనేది. కానీ ఇక చెప్పి వాళ్ళే పోతారు, ఈయన మేమే పోతాం అన్నట్టు చేయకూరి. కోర్టు ఒక తీరుగా చెప్తుంది. మీరు ఎన్ని దినాలు ఏమేమి చూసిరో ఎక్కడెక్కడ చూసినరో ఏం పాడో టెస్టులు గిస్టులు అనుకుంటా అన్నారు. కానీ మరి చేసినరో లేదో మాకైతే బాగా డౌట్ వస్తున్నది. ఇక టెస్టుల మీద బాగా దందలు, టెస్టుల పేరిట బస్తుగానే దందలు చేస్తున్నారు. వాటి మీద కూడా మాకు జర నజర్లో పడ్డది. ఇక ఆ ముచ్చడం మీద మేము చెప్తున్నాము. ఇక మొత్తం మీద మీరు రోజుకు 1,00,000 ఆర్టీపీసీఆర్ టెస్టులు కంపల్సరీ చేయాలి చూడు, లేకపోతే బాగుండదు, తీవ్రమైన పరిస్థితి ఉంటుంది మరి అని అనుకుంటూ వచ్చింది చూడండి. ఇక హైకోర్టు అందరికీ చెప్పుకుంటూ వచ్చింది సర్కారుకు. ఇక ఒక్కరోజే 1,00,000 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలన్నట. ఏ టెస్టులు చేసిర్రు, ఎన్నెన్ని చేసిర్రు, ఎక్కడెక్కడ చేసిర్రు, ఏరియాలు అన్ని రికార్డులలో రాసి ఇక ఈ నెల 25వ తేదీ దాకా నాకు సమర్పించాలని కూడా చెప్పిందట. మరి అట్లనే చెప్పాలి, నువ్వు చెప్తేనే బాగా. ఇక ఈ ముచ్చట చెప్పింది కదా, ఎట్లా కూడా రుద్దుకుందాం అనుకుంటా మళ్ళీ మీరు అదొకటి ఇదొకటి ప్రైవేట్ వాళ్ళది ఇది పెట్టి ఇక ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుకు 3,000, ఆ టెస్టుకు 5,000 అనుకుంటా మళ్ళీ పైసలు వేసుకునే కథ చేశారు జోలేలా. ఇక లేదంటే మళ్ళీ ఆడ పోయి ఆయనతో చిప్పకూడ తినిపించవలసిన పరిస్థితి వస్తుంది చూడండి. ఇక అన్ని సౌలతులతో మంచిగా చెయ్యండి అనుకుంటా సర్కారుకు చెప్పిందట. ఇక మాస్క్, సోషల్ డిస్టెన్స్ కూడా మంచిగానే పాటించుంటే గట్టిగా ఉండాలి, అందరూ కూడా ఎవరు కూడా డీలా కాకూడదు అనుకుంటా మంచిగానే చెప్పుకుంటూ వచ్చింది. మరి నువ్వు చెప్పినట్టు చేస్తే బాగుండే తల్లి, కాకపోతే ఏం చేస్తారో ఏమో వీళ్ళు. హైకోర్టు చెప్పినట్టు పాటించుండి జరనని ఉంటుంది. చూసిరు కదా తెలంగాణలో ఇవి వాటి దుమార ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ తొలి వెలుగు. ఆహా ఇలా తాగుడు మామూలుగా లేదు కానీ పొచ్చేసారు పాలన మారేటట్లేదు, నా తాగుడు ఆగేటట్లేదు. ఏం చెప్పాలో ఏం అర్థం అవుతలేదు. కానీ ఇప్పుడు నిన్న సార్ మీటింగ్ ఏమన్నాడు ఎరికే మీకు అందరికి, ఆహా ఇంగ్లీషు తెలుగు చదువులన్నీ ఎలుగబెట్టిండు. అన్నీ ఇప్పుడు బళ్ళు ఒక్కొక్కటి మెరుతున్నాయి. ఇప్పుడు ఉన్న బళ్ళే కొత్తగా ఇంగ్లీష్ బళ్ళు పెడతాడట ఇక సార్. ఆహా పాత చేసిండు, ఇప్పుడు కొత్త ఎత్తాడు. ఇక ఇలా పాలన ఏం అర్థం అవుతలేదు కానీ మైండ్ ఖరాబ్ అయ్యి వాళ్ళు ఒక మంచి పాట తీసుకొచ్చిన మీ కొరకు ఇది వినాలే. యాదున్నదా మాట సారు, యాదున్నదా మాట, మరి కేజీ 2 పీజీ ఉందా ఈ పూట, సారు యాదున్నదా మాట, నీ పాలనంత నీటి మూట, నీ పాలనంత నీటి మూట, మరి పొరగల్ల చదువు అయితే అంగడి బాట, నీ పాలనంత నీటి మూట, 500 మంది ఉండ్రు, పాత సౌలతులన్నీ బంధు, మరి బాత్రూములు అరే పాయకానా చూడబోతే 2 నీ పాలనెంత చక్కగుండు. సారు వింటున్నావా? నీ పాలల్ల 2 చెద్దర్లు, నీ పాలల్ల 2 చెద్దర్లు, మరి పురాళ్ళు అరే పొరగాళ్ళు చూడబోతే సల్కి జత్తుండ్రు, నీ పాలల్ల 2 చెద్దర్లు. విన్నరా? ఇగో పాత బళ్ళ ముచ్చట ఎలుగ పెట్టిండి. ఇక గోడలు గీడలు చక్కగా ఉన్నాయి అవన్నీ అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ బళ్ళు తెస్తాడట. నిన్న మీటింగ్లా ఏం ముచ్చట పెట్టిండంటే ఆహా ఇప్పుడు మళ్ళా చెప్తినురి.
నిన్న మీటింగు బాగా పెట్టిండు సారు మీటింగు బాగా పెట్టిండు మరి ఇంగ్లీషు బల్లా ముచ్చేటెట్టిండు నిన్న మీటింగు బాగా పెట్టిండు పాత ముచ్చట పక్కకెట్టిండు సారు ముచ్చట పక్కకెట్టిండు మరి కొత్త ముచ్చట దేశి ముంగటెట్టిండు పాత ముచ్చట పక్కకెట్టిండు సారు ముచ్చట ఎప్పుడే మన వినుడే ఇది అట్లే అవుతుంది కానీ ఆయన చెయ్యడు కాదు పోదు ఇదే ముచ్చట మనం వింటలేవా ఆయన చెప్తలేడు ఇదే కథ మనకు అలవాటు అయింది ఆయనకి చేసుడు అలవాటు మనకి ఇనుడు అలవాటు ఎన్నడు మారుతాడో ఏమో సారు నీ దయ నన్నైతే బదనం చేయకు